హల్లెలూయా. వచ్చే ఆదివారం నుంచి మనకి ఆరాధన 8 గంటలకి మొదలవుతుంది. వచ్చే ఆదివారం నుంచి 8 గంటలకి మన ఆరాధన ప్రారంభించబడుతుంది. మీరు ఇది దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చూసుకుంటున్నాం. ఈ నెలలో పుట్టినరోజులు ఎవరైనా ఉన్నాయా? పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఈ నెలలో, ఈ మార్చి నెలలో ఉన్న వాళ్ళు ఎవరైనా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. నిలబడండి. పుట్టినరోజులు ఉన్న వాళ్ళు నిలబడండి. మీరు కాదక్క, మీరు పెళ్లి రోజా? ఆలయ కదా, ఆలయం నిలబడి చెప్పండి. మీరు పిల్లలతో పాటు పెళ్లి రోజు ఫస్ట్ బర్త్డేలు ఉన్న వాళ్ళు నిలబడండి. నిలబడండి అమ్మా. నువ్వారా? ఇంకెవరున్నారు? ఇంకా మార్చి నెలలో ఫోటోలు ఏమి? ఇంకెవరున్నారు? ఈ నెలలో పుట్టినరోజులు ఉన్న వాళ్ళు ఉన్నారా? మీరేనా? ఒక చిన్న ప్రార్థన వారికి మనం చేద్దాం. దేవుడు ఈ సంవత్సరం అంతా వారిని కాల్చి కాపాడాలి. ఇంకా అనేకమైన నూతన సంవత్సరాలు ప్రభు వారికి అనుగ్రహించాలి. ఆమేన్. ఈ సంవత్సరం మరి ముఖ్యంగా వారికి దీవెనకరంగా దేవుడు మార్చాలి. పెద్దవాళ్ళు ఉన్నా లేవండి, ఏం కాదు. మీ పుట్టినరోజు మీకు గుర్తుంది. ఈ నెలలో ఎవరున్నా లేవచ్చు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఓకే, ఒకసారి అందరం తలలు వంచి వారి వైపు చేయి చూపించి మనం వీరి కొరకు మనం ప్రత్యేకమైన ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రతిరోజు ఒక శుభదినంగా వారికి మార్చాలి. దేవుడు వారిని ఆశీర్వదించాలి. ఆయన కృపలో ఆ కుటుంబాలని, ఆ బిడ్డల్ని భద్రపరుచుకునేలాగా అందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసు ప్రభువా, ఈ నెలలో అయా పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరి కొరకై స్తోత్రం. గడిచిన దినములు, సంవత్సరములు మీరు కాల్చి కాపాడి నడిపించారు. సంతోషంగా తండ్రి నాయన మీరు వారిని ఉంచినందుకై నీకు స్తోత్రం. మరొక మారు అయా వారికి పుట్టినరోజు సందర్భంగా నేను సేవకులంగా తండ్రి సంఘంగా మందిరంలో బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి సంవత్సరం దయాకీటం ధరింపజేయమని కోరుకుంటున్నాను తండ్రి. నిశ్చయంగా అనేకులకు దీవెనకరంగా బిడ్డలు మార్చండి. ఈ సంవత్సరం వీరు జీవితం ఫలభరితంగా మార్చబడును గాక, దీవెనకరంగా మార్చబడును గాక, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. నాయన ఈ బిడ్డలు నాయన ఇంకా అనేకమైన పుట్టినరోజు జరుపుకొని నామాను స్తుతించుకు అప్పచేరు సహాయం చేయమని యేసు నామం పేట అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. ఒకసారి చప్పట్లు కొట్టి వాళ్ళకి మనం విషెస్ తెలియజేద్దాం పుట్టినరోజు జరుపు బిడ్డలకి. అలాగే పెళ్లి రోజులు ఉన్నారా? లేవండి. భార్య భర్తలు ఇద్దరు లేవండి. ఏం కథ లేచింది కాబట్టి తినను కూడా లేవండి. ఇప్పుడు దాకా రత్నం అన్న ఇక్కడే ఉన్నది. ఎటుపోయింది రత్నం అన్న? ఇంకా పెళ్లి రోజులు ఉన్నవాళ్ళు తినను రాలేక వచ్చిందా? నన్ను ఒకదాన్ని నిలబడి తినను కూడా నిలబడి లేచి నిలబడి చేసి చెప్తాను తినండి. ఇంకెవరు కొన్నాను కుదరండి వచ్చింది. నాకు కుదరండి కూడా నిలబడన్నా. నేమన్నా అక్క నిలబడే ముందు నిలబడాలి. అదే లేదా? ఇంకెవరున్నారు? పెళ్లి రోజు ఈ నెలలో, ఈ రోజు కాదు, ఈ రోజు నుంచి మరలా ఏప్రిల్ 1వ తారీఖు వచ్చేంత వరకు ఎంతమంది అయితే పెళ్లి రోజులు ఉన్నాయో వాళ్ళందరూ ఒకసారి లేచి నిలబడండి. ఉన్నారా ఈ మార్చి నెలలో? ఓకే, వీరి కొరకు కూడా మనం అందరం ప్రార్థన చేద్దాం. మీ చేతిని వారి వైపు చూపించి, కుడి చేతిని దేవుడి సంవత్సరం అంతా వారిని కాచి కాపాడలాగన, వారి దాంపత్య జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చలాగన అందరం మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఎదిలాపురం రేణుకక్క సీనన్న, అలాగే నాయుడుపేట కేశవేణి సీనన్న, లక్ష్మక్క, అలాగే మన నాయుడుపేట నెహిమన్న, ఉమ్మక్క, వెంకన్న బాబు వాళ్ళ భార్య రాలే కదా, అందరూ వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇంకెవరున్నారు? ప్రభువానికి స్తోత్రం. నాయన ఈ నెలలో వివాహపు అయా నాయన తండ్రి ఈ యొక్క శుభదినాన్ని జరుపుకోబోతున్న బిడ్డలందరి కొరకై స్తోత్రం. మీ యొక్క నామం పేరట వారి జన్మదిన అయా ప్రభు తండ్రి నాయన అయా పుట్టినది మొదలుకొని వారిని నడిపిస్తూ పరిశుద్ధ వివాహం ద్వారా వారిని భార్య భర్తలుగా తదపరిచి ఇంతకాలం నీ కృపగల హస్తాలు భద్రపరుచుకున్నారు. ఈ సంవత్సరం వారి దాంపత్య జీవితం మాధుర్యంగా, మధురకరంగా మార్చబడును గాక. నాయన వారు చేయు ప్రతి ప్రార్థన దీవించబడును గాక. యెహోవా యందు భయభక్తుల వాడు ఇలాగ ఆశీర్వదించబడని లేఖనంలో ఉన్న మాట నిశ్చయంగా వారి జీవితం నెరవేర్చబడును గాక. నాయన తండ్రి వారి పిల్లల్ని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారి వ్యాపారాలు, చేతి వృత్తులు సమస్తమును మీరు ఆశీర్వదించండి. నీ కృపలో వారి కుటుంబాన్ని భద్రపరచుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ ఉన్నతమైన కృప,
ప్రతి బిడ్డకు మీరు దయచేసి దీవించి గొప్ప చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పెట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మీరు కూర్చొని అందరం చప్పట్లు కొడదాం. చప్పట్లు కొట్టి వాళ్ళకి మనం పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుద్దాం. గట్టి కొట్టండి. అది హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, దేవుడు మనందరిని దీవించిన దాకా. పోయిన నెల మనం ఒక వాగ్దానం విన్నాం. ఏం వాగ్దానం విన్నాం చెప్పాలి అక్క? దిగులు పడకము, భయపడకము, నేను నిన్ను బలపరుస్తున్న వాగ్దానాన్ని మనం విన్నాం. హల్లెలూయా. మరొక విషయం ఏంటంటే ఈ నెల అహం నైట్ మనకి 4వ తేదీ, అర్థమవుతుందా? 4వ తేదీన అంటే రేపు లేదు, ఎల్లుండి మంగళవారం రోజు హాల్ నైట్ ప్రార్థన ఉంది. యథావిధిగానే మనకి సాయంకాలం 6:30 గంటల ప్రారంభించబడుతుంది. తర్వాత బయట టైంకే ముగించబడుతుంది. భాస్కర్ అన్న వాళ్ళు వస్తున్నారు. అందుకోసం మీరు దృష్టిలో ఉంచి అందరూ త్వరగా రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేసుకుంటూ ఉన్నాం. ఆమె మరలా అయిపోయిన దూరం చెప్తాను నేను, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సర్లేండి, గట్టిగా 2 చేతులు పైకి తల్లి చెప్పండి. హల్లెలూయా, దగ్గరగా హల్లెలూయా. పోయిన నెల మనం ఒక వాక్య భాగాన్ని విన్నాం, వాగ్దానంతో కూడిన సంతోషాన్ని విన్నాం. ఈ నెల కూడా నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక మంచి వాగ్దానం అయితే ఇచ్చాడు. చదవండి యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదవండి. 18 అమ్మా, 14-18 రెండు ఒకసారి. చూడండి, మిమ్మును అనాథులుగా విడువను, మీ వద్దకు వద్దును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఒక శ్రేష్టమైన వాగ్దానం, ధైర్యాన్ని కలిగించే మాట, కలవరం తొలగించే మాట. ఏమని అంటున్నాడంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, మీ వద్దకు వస్తాను. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బిడ్డలకు ఆయన తెలియజేస్తున్న ఒక శ్రేష్టమైన వాగ్దానం, నేను మిమ్మల్ని విడిచిపెట్టను, మీ వద్దకు వస్తాను. ఆమేన్. ఇప్పుడు మీ పక్కన వాళ్ళకి మీరు అదే చెప్పండి. మీ పక్కన వాళ్ళకి మీరు సెకండ్ ఇవ్వండి. చూడండి, ఇక్కడ వస్తున్నారు. ప్రతిసారి నేను వాక్యం చెప్తున్నా మధ్యలో మాట అయిపోతుంది. హల్లెలూయా. మీ ఎదురుగున్న చూడండి, నా వైపు కాదు, వాళ్ళ మొహం చూడండి. దేవుడు నిన్ను అనాథులుగా విడవడు. దేవుడు నీ దగ్గరికి వస్తాడు. దేవుడు నన్ను అనాథగా విడిచిపెట్టడు, నా యొద్దకు వస్తాడు. దేవుడు మనల్ని అనాథగా విడిచిపెట్టడు, మన యొద్దకు వస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడున్న ఒక శ్రేష్టమైన వాక్య భాగంలో ఒక చిన్న వాక్య భాగం ఒక మనిషిని కానీ, లేదా ఒక కుటుంబాన్ని కానీ, ఒక సంఘాన్ని కానీ, సమస్త క్రైస్తవ లోకాన్ని ఎంతగా ధైర్యపరుస్తుందనంటే, ఆనాడు ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు విస్తరించి మాట్లాడుతూ ఉన్నాడు అనేకమైన విషయాలు. మనం 13వ అధ్యాయంలో కానీ చదువుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు నేను తండ్రి యొద్దకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమవుతుంది, మీలో నన్ను ఒకడు అప్పగిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువారు తాను వారిని నుంచి ఎడబాటయ్యే కొన్ని విషయాల గురించి చర్చిస్తున్న ఆ సమయంలో, ఇదిగో మీలో నుంచే ఒకడు నన్ను అప్పగించబోతూ ఉన్నాడు, నేను మీకు దూరం అయిపోబోతున్నాను అని అనేక విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆ టైంలోనే పేతురు కూడా అంటున్నాడు, ఏమని తెలుసా, ప్రభువా నీ కొరకు నా ప్రాణంనైనా పెడతానయ్యా అని అంటే, యేసు ప్రభు అన్నాడు కదా, నువ్వు ఏమన్నాడు మీరు చెప్పండి, నువ్వు ఎరగనని ముమ్మారు నువ్వు అబద్ధం చెప్తావు కదా, నువ్వు ప్రాణం ఇవ్వడం తర్వాత సంగతి, నువ్వు ప్రాణం ఇస్తా అంటున్నావు, కానీ నువ్వు అబద్ధం చెప్తావయ్యా. ఒకడు నన్ను అప్పగించబోతూ ఉన్నాడు,
ఒకడు అబద్ధం చెప్పబోతూ ఉన్నాడు. రకరకాలైన పరిస్థితులు మీరు చూడబోతూ ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు కాస్త లోతైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. అదంతా వింటున్న ఆయన శిష్యులు వారి హృదయమందు కలవరపడుతున్నారేమో, వారి హృదయమందు బెదిరితో దిగులుతో, అయ్యో యేసు ప్రభు మనల్ని విడిచి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి, యేసు ప్రభు మనల్ని వదిలిపెట్టి మనల్ని వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి, అసలు మన జీవితం ఏంటి అని కలవరపడుతున్నారేమో. ఈ 14వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన అంటున్నాడు, శిష్యులారా మీ హృదయములను కలవరపడనీయకుడి, మీ హృదయాలు కలవరపడనీయకండి, బెదిరిపోమాకండి, కలవరంతో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే నేను పునరుద్ధానమైన తర్వాత మరలా మీ వద్దకు వస్తాను. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు. మనుషులు అనాథలుగా విడిచిపెడతారు. మనుషులు మనతో ఎప్పుడు ఉంటారో తెలుసా? మనుషుల యొక్క బంధం ఎప్పుడు ఉంటుందనంటే, అన్నీ ఉన్నప్పుడు, అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు, ఏదైనా వారికి అవసరం ఉన్నప్పుడు మనతో పాటు ఉంటారు. ఈ లోకంలో ఉన్న మనుషులు మనతో అవసరం లేని ఆ మరుక్షణాన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నిర్దాక్షిణంగా నిన్ను వదిలేసి వెళ్ళిపోతారండి. కొంతమంది అందరూ ఉండి కూడా అనాథుల్లాగా బ్రతుకుతూ ఉంటారు. లేరంటారు ఈ లోకంలో? చాలామంది ఉన్నారు. చెప్పుకోవడానికంట ఏదంటారు చూసారా, తలంత బలగా ఉన్నా తలకపోసే దిక్కు లేదన్నట్టుగా ఎంతమంది ఉన్నా ఎవరున్నా కానీ మనం ఒంటరి జీవితమే జీవించాల్సిన పరిస్థితి కొంతమంది జీవితాలు ఎదురవుతూ ఉంటాయి. నా బ్రతికెందుకు ఇలా అయిపోయింది, నా స్థితిగతి ఎందుకు ఇలా అయిపోయింది, ఒంటరిగా ఒక్కడిగా ఒంటరి జీవితాన్ని జీవిస్తున్న మా బ్రతుకులో ఎవరు మాకు తోడుంటారు అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానం వర్తిస్తుందండి. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు ఒంటరి అని ఎందుకు అనుకుంటున్నావు, నీ కలవరాల చేత ఎందుకు నువ్వు దిగులు పడుతూ ఉన్నావు, నాకు ఈ కలవరం వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, ఈ దిగులు వచ్చింది, ఈ నింద నాపై వేశారు, లేదా ఈ యొక్క మాట చేత నేను కృంగిపోతూ ఉన్నాను, ఈ యొక్క సమస్య నేను ఎలా పైన నుంచి నేను ఎలా ఎత్తబడాలి, ఎలా నేను ఈ పరిస్థితి నుంచి బయటపడాలని అందుకు ఆలోచిస్తున్నాను. నువ్వు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? కలవరపడ మాకు, నువ్వు అనాథ కాదు, నిన్ను విడవని నిన్ను నీ యొద్దకు వస్తాను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అనాథవి కాదు, నిన్ను యొద్దకు వస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ కలవరంతో నువ్వు అనుకుంటున్నావు, నీ దిగులు చేత నువ్వు బాధపడుతున్నావు, నీ పరిస్థితులు అలా నెట్టివేస్తూ ఉన్నాయి. నేను ఒంటరిని కదా, నేను ఒక్కదాన్నే కదా, నేను ఒక్కడినే కదా, నా కుటుంబం ఒక్కటే కదా, ఎటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ చోటుకి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా నాకంటూ నా వారికి నాకు సహాయం చేసే దిక్కు మొక్కు లేదు కదా, ఎవరు నా జీవితాన్ని బాగు చేయగలుగుతారు, ఎవరు నా జీవితాన్ని సరి చేయగలుగుతారు, ఎవరు నా యొక్క సమస్యల్లో ధైర్యం ఉండి ధైర్యపరిచి నన్ను నడిపించగలుగుతారని అధైర్యంతో జీవిస్తున్న మనందరికీ కూడా దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమని తెలుసా? నువ్వు ఒంటరివి కాదు, ఆయన నీ యొద్దకు వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ఇంటికి ఆమె రాలేదు. ఇందాక నేను ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇదే ఏడుస్తూ ఉన్నారండి, మా అమ్మ దగ్గరికి పోనీయట్లేదు అన్నయ్య అని అంటున్నాడు. ఎవరు? మా అమ్మ దగ్గరికి అసలు పోనీయట్లేదండి. మా అమ్మ దగ్గరికి పోదామంటే వీడికి ఏదో పుడుతుంది రోగం. మా అమ్మ దగ్గర పంపిస్తాడంటే మీ అమ్మ దగ్గర పోయి నువ్వు నేర్చుకుంటువే అని, నా కుటుంబం తిరగ ఉంచవే అని ఆయన పంపేయట్లేదండి. వాళ్ళు వచ్చారు, నాకేమో ఆలస్యం అవుతుందని గబగబా నేను పరిగెత్తుకుని, సరే ఏమనంటే సరే కాదు మాట్లాడుకుందా అని చెప్పి గబ వచ్చేస్తాను. మనుషులు రాలేదని నువ్వు బాధపడుతున్నావు. నేను రోగి అయినప్పుడు నా ఇంటికి ఎవడొచ్చిండు, నేను ఏడుస్తున్నప్పుడు నా ఇంటికి ఎవడొచ్చిండు, నేను దిగులుతో ఉన్నప్పుడు నా ఇంటికి ఎవడొచ్చిండు. అయ్యో, గొప్ప వాళ్ళ ఇంటికి వెళ్తారా, గొప్పోడి దగ్గరికే పోతారా, అక్కడికే వెళ్తారా, నాలాంటి వారింటికి రారా, నాలాంటి పేదవారింటికి రారా అని మనం కృంగిపోతా ఉంటే దేవుని వాక్యం మన ధైర్యపరిచింది ఏంటో తెలుసా? ఆయన వచ్చాడా, ఆమె వచ్చిందా, నీ ఇంటికి క్షేమం తర్వాత సంగతి. కానీ ఈ లోకంలో ఈ సమాజం తీరెలా ఉందనంటే, వచ్చినోడు వచ్చినట్టుగా ఉండడు, ఒక రాయేసిపోయే సమాజంలో నేడు మనం బ్రతుకుతున్నాం.
మనుషుల యొక్క స్నేహాన్ని, లేదా మనుషులు మన యొద్దకు రావాలి, మనుషులు మనతో స్నేహం చేయాలి, మనుషుల మెప్పేదో మనం పొందుకోవాలి, మనుషులు మన దగ్గరకు వచ్చి ఏదో సహాయం చేయాలి, వాడేదో ఇవ్వాలి, ఈమెదో ఇవ్వాలి, ఆయన ఏదో చేయాలి, ఈయనేదో చేయాలని నువ్వు కోరుకుంటే అది అంతవరకే ఆగిపోతుంది. ఈ మనుషుల ద్వారా వచ్చేది ఏంటో పోయేది ఏంటో. కానీ దేవుడు మాత్రం నిన్ను ధైర్యపరిచే విషయం ఒకటి ఉంది తెలుసా? ఏంటి ఆ ధైర్యపరిచే విధం అంటే, నువ్వు ఒక్కడే కాదు, అనాదిగా నిన్ను నీ వాళ్ళు విడిచిపెడతారు, నీ వాళ్ళు నిన్ను విడిచిపెడతారు, నీ బిడ్డ నిన్ను విడిచిపెట్టింది, నీ కొడుకు నిన్ను విడిచిపెడతాడు. నీ గురించి ఆలోచించరు, నీ గురించి ఆలోచనలో వారు ఉండరు. నీ అనుకున్న వారు నిన్ను విడిచిపెడతారు, నీకు కావలసిన వారు నిన్ను విడిచిపెడతారు. నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో, ఎంతగా వారిని గురించి ఆలోచిస్తున్నావో, వారే ఒక రోజున నీ దుఃఖానికి, నీ కన్నీటికి వారు కారణంగా మిగిలించబడి వారే నేడు ఏం చేస్తారు తెలుసా? నీవు చచ్చే అంత వరకు ఆ బాధ నీలో మిగిల్చి వారు నీకు దుఃఖం, గాయం చేసి వెళ్ళిపోతారు. అట్లాంటి మనుషులు మన దగ్గరకు వస్తే బాగుండు అని నీవు ఈ లోకంలో ఉన్న సమాజం కోరుకుంటా ఉంటే, యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? నీ హృదయం కలవరపడ్డప్పుడు నిన్ను విడిచిపెట్టే వాళ్ళు ఉండొచ్చు, నువ్వు వేదనతో కుమిలిపోతున్న ఆ సందర్భంలో ఉండొచ్చు, నీ దుఃఖం, నీ యొక్క కన్నీరు, నీ వేదన, నీ కష్టం, నీ బాధ, నా అనుకున్న ప్రతి ఒక్కరూ నీ యొక్క దుఃఖ సమయంలో, లేదా నీ కలవర సమయంలో, అధైర్యపడిన సమయంలో నిన్ను విడిచి నిన్ను ఒంటరిగా చేసి ఉండొచ్చు. ఆ సమయాన, ఆ దినాన నీ ఒక్కడిగా ఒంటరిగా కూర్చొని నీ కుటుంబం, నీ భార్యతో లేదా నీ పిల్లలతో కూర్చొని మనకెవరున్నారు అని నువ్వు ఏడుస్తూ ఉంటావు కదా. యేసయ్య నీ కొరకు ఈ మాట చెప్తూ ఉన్నాడు, నిన్ను అనాథగా విడిచిపెట్టను, నిన్ను అనాథగా విడిచిపెట్టను, నేను నీ యొద్దకు రావాలనుకుంటున్నాను. ఆమేన్. నీ యొద్దకు వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొద్దకు నేను వస్తాను. ఆమేన్, ఆమేన్. దేవుడు మన యొద్దకు వస్తాడంట. హల్లెలూయా. ఇప్పటిదాకా ఆమె రాలేదు, ఆయన రాలేదని మనం బాధపడ్డాం కదా. మన బాధనంతా ఇప్పుడు పక్కకు పెట్టేసి ఇప్పుడు ఎవరు రావాలని కోరుకోవాలి? ఎవరు రావాలి? యేసయ్యని పిలిచావా? ఏ రోజైనా యేసయ్యని పిలిచావా? మా ఉన్నారా? యేసయ్యని పిలిచేవారు ఉన్నావు మనం? యేసయ్య నా యొద్దకు వస్తే నాకు ఆదరణ కలుగుతుంది, యేసయ్య నా దగ్గరకు వస్తే నా జీవితం మార్చబడుతుంది, నా జీవితం బాగుపడుతుంది అనుకుని కోరుకున్న వారు ఉన్నారా? మనం అక్కడ దాకా బాగుంది కొన్ని సందర్భాల్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, లోకంలో ఉన్న మనుషులందరూ కూడా బెల్లం చుట్టూ ఈగలు ఎలా ఉంటాయో, నీ స్థితి బాగున్నప్పుడు, నువ్వు ఒక మంచి హోదాలో ఉన్నప్పుడు, నీ పరిస్థితులన్నీ కూడా అందరికీ చెప్పుకోదగ్గ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, ఒక గొప్ప స్థితిని నువ్వు అనుభవిస్తున్నప్పుడు, నీ పిల్లలు మంచి ఉద్యోగం చేసేటప్పుడు అందరినీ చుట్టే ఉంటారు, అందరినీతో పాటే ఉంటారు. కానీ ఎప్పుడు ఉండరో తెలుసు వీళ్ళంతా? నీ హృదయం కలవరపడుకున్నప్పుడు ఉండరు, అన్నీ పోగొట్టుకుని ఒంటరిగా నిలిచినప్పుడు ఉండరు, నెమ్మది లేకుండా జీవిస్తూ ఏడుస్తూ అయ్యో నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయింది, నా కుటుంబం ఎందుకు ఇలా అయిపోతుంది అనుకున్న సందర్భాల్లో ఏ మనుషుడు కూడా నీ దగ్గరికి రాడు. నీ జీవితంలో ఎవరున్నా లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, నీతో పాటు ఉంటా జీవితాంతం అని ప్రమాణం చేసినా, జీవితాంతం నీతో కలిసి ఉంటానని మాట ఇచ్చినా వారు కూడా మాట తప్పొచ్చు. కానీ నిన్ను అనాథగా మాత్రం నేను విడిచిపెట్టనని నీ యొద్దకు రావడానికి నా యేసయ్య వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర అందం ఉంటేనే నీతో మాట్లాడే మనుషులు ఉన్నారు బయట, నీ దగ్గర డబ్బు ఉంటేనే నీతో స్నేహం చేసే మనుషులు ఉన్నారు బయట, నీ దగ్గర ఓ స్థితి ఉంటేనే నీతో కలిసి నడవడానికి ఇష్టపడేవారు ఉన్నారు ఈ లోకంలో బయట. నీకు పేరు, ఖ్యాతి ఈ లోకంలో ఒక స్థితిలో నీవు ఉన్నప్పుడే నీతో పాటు ఉన్నవారు ఉన్నారు ఈ లోకంలో మనుషులు బయట. కానీ ఏ ఉన్నా ఏవి లేకపోయినా నువ్వు కలవరపడుతున్న సమయంలో నిన్ను ఎలా విడిచిపెట్టానని చెప్పే ఒక్కడే ఒకడున్నాడు, ఆయన యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. శిష్యులు కలవరపడిపోతున్నారు, భయపడిపోతున్నారు. మా పరిస్థితి ఏంటి ప్రభువా? వాళ్ళకి అర్థం కావట్లే.
ఒక్క మాటకే వాళ్ళకి ఇదైపోయింది. ఇంత 12 మంది ఇంత చక్కగా ఉన్నారండి. ఆ 12 మందిలో యేసు ప్రభు ఒక బాంబు లాంటి మాట ఒకటి మాట్లాడాడు. ఏమన్నాడు? మీలోని ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. ఆ మాటకి ఎవరు 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 అక్కడున్న శిష్యులు అంటున్నారు, యోహాను నువ్వు అడుగయ్య కొంచెం అని అంటే, ఎవరు ప్రభువా, ఎవరు ప్రభువా? ఇగో ఈ ముక్కు తీసి ఎవరికి చెప్తున్నామో చూడండి. అది వారు గ్రహించలేకపోయారు. కానీ యేసు ప్రభు వారిని విడిచిపెట్టిన తర్వాత అనాథలం అయిపోతామని కలవరపడుతున్న ఆ సందర్భాల్లో యేసయ్య నిశ్చయంగా వారి యొద్దకు వచ్చి వారికి నేనున్నా అని ధైర్యంగా దేవుడు వారి ముందు నిలబడ్డాడండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఒంటరిగా కూర్చున్న ఏడుస్తున్న తల్లి, అన్న నువ్వు మనుషులు ఓదార్పు కోరుకో మాకు. మనుషులు ఇప్పుడు ఓదారుస్తాడా? కొంచెం కాలం అయిన తర్వాత వాడిని ఎంత ఏడిపిస్తాడో అంత ఏడిపిస్తాడు. మనుషుడు ఈరోజు నిన్ను భ్రమపరిచి మాయ చేసి నీ దగ్గర ఉన్న అన్ని లాక్కోవడానికి రకరకాలన్నీ ప్రదర్శిస్తున్నాడా? జాగ్రత్త. ఒకరోజు వచ్చేసరికి ఏమి లేని ఒంటరి వాడిగా నేను మిగిలి చేస్తాను. అటువంటి స్థితిలో మనం బ్రతుకుతూ ఉంటే యేసు క్రీస్తు ప్రభువారు ఒంటరిగా ఉన్న నాకు, నీకు, మనకి ఆయన చెప్తూ ఉన్నాడు, అయ్యో నా బ్రతుకు ఏమవుతుందో, నా జీవితం ఏమైపోతుందో, నా స్థితి ఏమైపోతుందో, నా పరిస్థితి ఏమైపోతుందో, నాకు అన్ని సౌకర్యాలు లేవు కదా, నేను ఎలా బ్రతకగలుగుతా ఈ లోకంలో? నా పిల్లలు నన్ను మోసం చేస్తే నేను ఎలా జీవించగలుగుతా? నా కుటుంబం నన్ను మోసం చేయగలిగితే నేను ఎలా బ్రతకగలుగుతా అనేసి నీకు నువ్వుగా నీ యొక్క జీవితాన్ని ఒక ప్రశ్నార్థంగా యేసయ్య సన్నిధిలో పెట్టుకుని ఉన్నావు కదా, నీ కొరకే యేసయ్య ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను మాత్రం అనాథగా విడిచిపెట్టను, నీ యొద్దకు వస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీ యొద్దకు నేను వస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ యొద్దకు నేను వస్తాను. ఎవరంట? రాజకీయ నాయకుడా? ఎవరంట? ఎవరు? ఎవరండి? మా ఇంటికి ఎవ్వరు రాలేదంటారా? హల్లెలూయా, హల్లెలూయా. వదిలేండి, గట్టిగా 2 చేతుల పైకి తల్లి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటికి ఎవ్వరు రావట్లేదంటే యేసయ్య నీ ఇంటికి వస్తున్నాడు అంట అర్థం. ఆమేన్. ఇక్కడ ఎంతమంది ఉన్నారో, అయ్యో మా ఇంటికి రావట్లేదు కదా, మా ఇంటికి రావట్లేదు కానీ బాధపడుతున్నారు కదా, అయితే మీ ఇంటికి యేసయ్య వచ్చాడు పో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన యొద్దకు రావాలి. ఆమేన్. ఆయన వచ్చినట్లయితే అనేక ఆశీర్వాదాలని జీవితంలో కుటుంబంలో అనుభవిస్తావు. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నీ కలవరాల్లో నిన్ను మనుషులు విడిచిపెడతారు కానీ నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వు అధైర్యపడ్డ సందర్భంలో మనుషులు నిన్ను వదిలి విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ నిన్ను విడిచిపెట్టను. నేను నీ ప్రక్కన నిలబడతా, నేను నీకు తోడై ఉంటా, నిన్ను నీకు తోడుగా ఉన్నానని మరొకసారి నిన్ను రుజువుపరుచుకుంటా. నిశ్చయంగా నిశ్చయంగా నీ యొద్దకు వచ్చి నీకు కావాల్సింది ప్రతిది కూడా నేనే సమకూరుస్తా అన్నట్టుగా దేవుడు ఒక మంచి వాగ్దానం చేస్తా ఉన్నాడండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది కావాలండి యేసయ్య మన యొద్దకు రావాలని? చెప్పండి, ఎంతమందికి ఉందండి? చేయొద్దండి. పక్క ఇబ్బంది ఉంది ఎవరికైనా? గట్టిగా 2 చేతులు పైకి ఎత్తండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మన ఇంటికి రావాలా వద్దా? యేసయ్య మన జీవితంలోకి రావాలా వద్దా? యేసయ్య మన కుటుంబంలోకి రావాలా వద్దా? పాడైపోతున్న మీ బిడ్డల జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభువు రావాలా వద్దా? ఆయన వస్తే నీ ఒంటరి బ్రతుకు పోతుంది. ఆమేన్, ఆమేన్. ఆయన నీ యొద్దకు వస్తే నీ జీవితంలో ఉన్న కరువు తొలగిపోతుంది. ఆయన నీ యొద్దకు వస్తే సమస్త సమస్యల నుంచి నువ్వు విడిపించబడతావు. ఆయన నీ యొద్దకు వస్తే అనాదరణ ఫీలింగ్ నుంచి నువ్వు విడిపించబడతావు. ఆయన నీ యొద్దకు వస్తే నీ కన్నీరు, నీ దుఃఖం సంతోషకరంగా మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీ యొద్దకు రావాలి. ఆయన నీ యొద్దకు వచ్చే అనుభవం నీ జీవితంలో అనుభవించాలి. మనం బైబిల్లో చూస్తే ఆయన మన యొద్దకు వచ్చినట్లయితే కలిగే ఆశీర్వాదాలు 1-2 మాటలు నేను చెప్పే ముగిచ్చేస్తాను. ఎవరి దగ్గరికి వస్తారో, ఎవరి దగ్గరికి ఆయన వస్తాడు, ఆయన వస్తే కలిగే ఆశీర్వాదాలు నేను చెప్పి ముగిచ్చేస్తాను. బైబిల్లో చూడండి ఒకసారి, త్వరగా మనం చెప్పేసుకుని ముగిచ్చేసుకుందాం. విలాప వాక్యాలు చూడండి.
విలాప వాక్యాలు 3వ అధ్యాయం 57వ వచనంలో ఒక మంచి మాట అక్కడ రాయబడి ఉంది. గ్రంథకర్త ఒక మంచి వాక్యాన్ని రాస్తూ ఉన్నాడు. చదవండి. 3వ అధ్యాయం 57వ వచనం. నేను నీకు మొరపెట్టిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుము అని చెప్పి, ప్రభువా హల్లెలూయా. చాలండి, మనకు కావలసిన వాక్య భాగం అక్కడ రాయబడి ఉంది. ఇర్మియా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేమును గురించిన ఒక విలాపం, యెరూషలేమును గురించిన ఒక కన్నీటి భావన అందులో రాస్తూ ఉన్నాడు. అది చాలా మనం ఇంకా లోతుకి వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. కానీ విలాప 3వ అధ్యాయం 57వ వచనం. ఈ ఇర్మియా ప్రవక్త ఏం చేస్తున్నాడు అంటే కన్నీరు గారుస్తూ దేవునికి మొరపెడుతున్నాడు. ఏమని తెలుసా? మరొకసారి, దేవా నీకు మొరపెట్టగానే నా యొద్దకు వచ్చావు, నా భయములన్నిటి నుంచి ఏం చేశాడంట ఆయన? భయపడకూడని చెప్పితివి కదా, నీకు మొరపెట్టగా భయపడకుమని నా యొద్దకు వచ్చి నువ్వు చెప్పితివి కదా అని ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో విలపిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన మన యొద్దకు వస్తే మనకు కలిగే ఆశీర్వాదం కూడా తెలుసా? ఆయన మన యొద్దకు వచ్చిన వారి జీవితంలో మొట్టమొదటిగా మనకు ఒక ఆశీర్వాదం ఉంది. ఏంటంటే ఆయన భయపడమాకు అని చెప్తాడండి. ఆమేన్, హల్లెలూయా. మన భయాలన్నిటిలో నుంచి యేసుక్రీస్తు ప్రభువాడు విడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనం ఇంకొక మాట మనం బైబిల్లో చదువుకుంటే మార్కు సువార్త 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. 6వ అధ్యాయం 51వ వచనం అనుకుంటా. అక్కడ ఏమని రాయబడి ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు. తీయండి, మీకు మంచిగా అక్కడ అర్థమవుతుంది. చదవాలి. 6వ అధ్యాయం 51వ వచనం చూడండి. తరువాత ఆయన ధోని ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. దానికంటే ముందు చదువు తల్లి. అందరూ ఆయనను చూసి కంగారు పడుతున్నారు, తొందరపడుతున్నారు, భయపడుతుంటే యేసయ్య వారితో అంటున్నాడు, పలకరించి ధైర్యం తెచ్చుకోండి, భయపడకుము, నేనే అని ఆయన వారి నావ దగ్గరికి వచ్చి, అప్పటిదాకా వారిని కలవరపరిచిన కొన్ని గాళ్ళు ఉన్నాయి. అప్పటిదాకా ఒక గాలి వారిని ముందుకు వెళ్ళనీయట్లే. అప్పటిదాకా వారిని ఏమాత్రం కూడా సంతోషం అనేది లేకుండా మరణ భయంతో వారిని వెంటాడుతున్న ఒక గాలి అక్కడ తిరుగుతూ ఉందండి. ఒక గాలి వారికి ఎదురైంది. ఆ గాలి వల్ల వారు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మరణ భయం వారిలో వెంటాడి వారిలో వారు భయపడుతున్నారు. ఏంటి 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 అని అంటే అక్కడ రాయబడిన మాట, యేసయ్య వారి యొద్దకు వచ్చి అన్నప్పుడంట యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, భయపడకండి శిష్యులారా అని. ఆయన వారి యొద్దకు వచ్చినప్పుడంట గాలి అణిగెను. ఆమేన్, హల్లెలూయా. విలాపాలు కూడా అదే మాట్లాడుతున్నాడు. నిన్ను మొరపెట్టినప్పుడు నాకు నువ్వు వాగ్దానం చేసావయ్యా, నేను భయపడుతున్న సందర్భంలో, నేను కలవరపడుతున్న సందర్భంలో, ఈ రోగం చేత, ఈ అప్పు చేత, ఈ దిగులు చేత భయపడుతున్న పరిస్థితులన్నీ నువ్వు చూస్తూ నేను మొరపెట్టగానే నా యొద్దకు వచ్చి భయపడమాకు అని చెప్పిన దేవా అని ఏడుస్తున్నాడు. ఇక్కడ వీరు భయపడతా ఉన్నారు, శిష్యులందరూ భయపడిపోతున్నారు. మా పని అయిపోయింది. అప్పటిదాకా సాచిన ఆ యొక్క ప్రయాణం, ఆ పడవ ప్రయాణం నడి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద గాలి వారిని ముందుకు వెళ్ళలేని స్థితిలోకి తీసుకొచ్చింది. ముందుకు పోవట్లే, ఆ దోణి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళ ప్రయాణం సాగట్లే. వారి హృదయాల్లో కలవరం ఉంది, మరణ భయం వారిని వెంటాడుతూ ఉంది. మన పని అయిపోయింది, మనం ఇలానే చచ్చిపోవాల్సిందే, ఇక మనకు ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు, మన బ్రతికింతే, మన తల రాదింతే అని వారు నిందించుకుంటున్న ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు వారి కొరకు వారి యొద్దకు ప్రయాణమైనప్పుడంట వారు భయపడుతుండగా దేవుడు చెప్పాడు, భయపడ మాకు శిష్యులారా, నేనే
ఆయన వారి యొద్దకు వచ్చినప్పుడు గాలంతా అణిగిపోయింది. ఈరోజు నీ యొక్క భయం ఏంటి? నావా అని పిలువబడుతున్న నీ జీవితంలో ఏ గాలి ముంచి వేయడానికి సిద్ధపడతా ఉంది? కొంతమంది ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళలేని స్థితి, కొంతమంది బ్రతుకు నావా ముందుకు వెళ్ళలేని స్థితి, కొంతమంది యొక్క పరిస్థితులు ఎక్కడేసిన గొంగలు ఎక్కడైనట్టుగా ముందుకు వెళ్ళారు. ఏదో ఒకటి, ఏదో ఒక సమస్య, ఏదో ఒక రకంగా వారిని వెంటాడుతూ అంతటితో అక్కడే నిర్దాక్షిణంగా ఆపివేస్తున్న పరిస్థితులన్నింటిని బట్టి కృంగిపోయే వాళ్ళు ఇక్కడ లేరంటారా? నా సహోదరి సహోదరులారా, నీ రోగం ఒక గాలిలా నిన్ను ముంచి వేస్తుందా? నీ అప్పులు గాలి వలె నీ పడవ చుట్టూ, నీ ఇంటి చుట్టూ, నీ కుటుంబం చుట్టూ అవి ఒక గాలి వలె నిన్ను ముంచి వేయడానికి సిద్ధపడుతుందా? అలల చేత ఆ యొక్క పడవ కొట్టుబడుతుందంట, అలల చేత ఆ యొక్క నావ కొట్టివేయబడుతుంది. ఇక్కడ వచ్చి ఒక అల వస్తే అంత దూరాన పడిపోతుంది, అక్కడ వస్తే ఇక్కడ పడిపోతుంది. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో వారు ఉన్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉండి ఆయనకు మొరపెడతారో నా ప్రభు వారికి చెప్పే విషయం ఏంటో తెలుసా? నువ్వు ఏం పాపం చేశావే అని చెప్పడు. వీడు ఏం పాపం చేస్తే వీడికి ఇటు వచ్చిందని అందు. హల్లెలూయా. ఆయన చెప్పే ఫస్ట్ మాట ఏంటో తెలుసా? భయపడమాకు. ఆమేన్. ఆయన నీ యొద్దకు వచ్చి చెప్పే మాట ఏంటో తెలుసా? భయపడమాకు. నువ్వెందుకు భయపడుతున్నావు? నీ అప్పును చూసి భయపడుతున్నావా? చెదిరిపోతున్న నీ పిల్లలను చూసి నువ్వు భయపడుతున్నావా? రోగమయంగా ఉన్న నీ దేహం చూసి నువ్వు భయపడుతున్నావా? మనుషుల నాలకు అప్పగింపబడిన నీ పరిస్థితులను చూసి నువ్వు భయపడుతున్నావా? నా దేవుడు నీ వద్దకు వచ్చి చేసే పని ఏంటో తెలుసా? నిన్ను కలవరపరిచి నిన్ను భయపెట్టి ఏ గాలి ఏ అలను కూడా ఆయన అణిచివేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడండి. ఆమేన్. హల్లెలూయా. అప్పటిదాకా అంత తెగి లేచిందండి ఆ అలలు. అప్పటిదాకా వాళ్ళు నెమ్మదిగా ఉంటున్న కూడా చేసింది ఆ గాలి. యేసయ్య ఆయన వారి యొద్దకు వచ్చినప్పుడంట గాలి అణిగిపోయిందంట. హల్లెలూయా. అణిచివేసినట దేవుడు. నీ పరిస్థితిని చూసి నువ్వు భయపడుతున్నావు కదా. ఈ సమస్య పోదండి, ఇక చచ్చినంతకాలం ఇంతేనండి. ఈ బాధ పోదండి, నేను బ్రతికినంతకాలం ఇంతేనండి. ఈ రోదన పోదండి, ఈ వేదన పోదండి, ఈ కష్టం పోదండి, ఎంత వేసినా రంధ్రమున సంచిలో వేసినట్లు మా బ్రతికింతేనని నీవు భయపడుతున్నావు, కలవరపడుతున్నావు కదా. నీ ఎదురుగా వచ్చిన నీ గాలి, నీ ఎదురుగా వచ్చిన సమస్యని పిలువబడుతున్న గాలి, నీ ఎదురుగా వచ్చిన అలలోనే పిలువబడుతున్న కొన్ని సమస్యలు, నావ నీ బ్రతుకు నావని ముందుకు వెళ్ళనీయకుండా చేస్తున్నా. అది ఏ రకమైన గాలైనా సరే, అది ఏ రకమైన పరిస్థితి అయినప్పటికీ కూడా నా యేసయ్య నీ యొద్దకు వచ్చి దాన్ని అణిచివేస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రయాణాన్ని ముందు కొనసాగిస్తాడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వస్తాడో తెలుసా? ఆగిపోయిన నీ ప్రయాణాన్ని ముందుకు తీసుకుపోవడానికి, ఆగిపోయి నీ ఆశీర్వాదాన్ని ముందుకు తీసుకొని పోవడానికి, ఆగిపోయిన నీ యొక్క ఆరోగ్యాన్ని ముందుకు తీసుకొని పోవడానికి, ఆగిపోయిన నీ యొక్క పరిశుద్ధతను ముందుకు తీసుకొని పోవడానికి, ఆగిపోయిన నీ బ్రతుకును దేవుడు పరిశుద్ధపరిచి ముందుకు తీసుకొని వెళ్ళి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని నిలబెట్టడం కోసమే యేసయ్య నీ యొద్దకు వస్తాడండి. ఆమేన్. అందుకోసమే ఆయన అంటున్నాడు, నువ్వు భయపడమాకు, పోదాం ముందుకి. హల్లెలూయా. 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 ఎంతమంది ఇక్కడ భయపడుతున్న వారు ఉన్నారు? ఎంతమంది అర్ధాంతరంగా మీ యొక్క ప్రయాణాలు, ఆత్మీయ స్థితులు, మీ ఆశీర్వాదాలు, మీ కుటుంబంలో చెలరేగుతున్న సమస్యల వల్ల మీరు నిర్దాక్షిణంగా కృంగిపోతూ, మరణ భయంతో లేదా కుటుంబంలో వేదన పడుతూ, నీలో నీవు కృషించిపోతూ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకసారి ఆలోచించండి. కొంతమంది కుటుంబాల్లో వండుకున్న కూడు తినేదాకా నమ్మకం ఉంది. వండుకుంటారు అందరం కలిసి తిందామని, కానీ నేలపాలైపోతుంది అంతా కూడా. మాసుగా ఉన్న వాళ్ళ ఇంట్లోనే జరుగుతాయని కాదండి, చాలా రిచ్గా ఉన్న వాటిలో కూడా ఇదే పరిస్థితి. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, ఇంచుమించు దగ్గరగా 7-8 కోట్లకే ఉంటుందండి వాళ్ళకి ఆ ఇల్లులో, హైదరాబాద్లో. కానీ ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయింది తెలుసా? పిల్లల నుంచి వచ్చే వేదన, ఆ పిల్లల ద్వారా వచ్చే ఆ బాధ వల్ల వాటన్నిటిని విడిచిపెట్టి కరీంనగర్కి వెళ్ళి కరీంనగర్లో బ్రతుకుతూ ఉన్నారు. అవన్నీ ఏమైపోయాయండి అని అంటే, అవన్నీ విడిచిపెట్టేశాను, అవన్నీ వదిలిపెట్టేశానయ్యా, నాకు అక్కడ నెమ్మది లేదు. దేనికి? ఏం చేసావు నువ్వు?
నేనేం చేయలే కానీ నా పిల్లల ద్వారా నేను నెమ్మదిగా అక్కడ ఉండలేకపోతున్నాను. ఇంకా ఉంటే వాళ్ళే నన్ను చంపేటట్టున్నారు, ఇంకా ఉంటే వాళ్ళే నన్ను అవమానపరిచేటట్టున్నారు, ఇంకా నేను ఉంటే వాళ్ళే నా జీవితం నా యొక్క ముగింపుకి తీసుకొచ్చేట్టుగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, మీ హృదయాల్లో ఎంతమంది వేదన పడుతున్నారు ఒకసారి ఆలోచించండి. పైకి సంతోషంగా కనపడుతూ లోపల వేదనతో దుఃఖంతో ఏడ్చే కుటుంబాలు ఎంతమంది లేరు ఇక్కడ? పైకి నవ్వుతూనే ఉంటారు, పెదాల పైన ఉన్న చిరునవ్వు గుండెల్లో దుఃఖాన్ని ఆపివేయట్లేదా? కళల్లో వస్తున్న కన్నీరును దిగమింకొని నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టు నటించట్లేదా? యేసుక్రీస్తు ప్రభువారు నీ ముందుకు వచ్చి నిలబడడానికి ఇష్టపడుతున్నావు. నువ్వు ఏడుస్తున్నావు కదా, నువ్వు కలవరపడుతున్నావు కదా, ఒక గాలి వలె ఉంది నా సమస్య, నేను ముందుకు వెళ్ళలేని నా బ్రతుకు, నా పిల్లల బ్రతుకు, నా కుటుంబ పరిస్థితులన్నీ కూడా ఎట్లా 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 అని ఆలోచిస్తూ ఉంటే ఆయన నీ కొరకు చేస్తున్నాడు. ఇదిగో ఆగిపోయిన నీ ప్రతి పని, ఆగిపోయిన నీ జీవితం, ఆగిపోయిన ఆశీర్వాదం, ఆగిపోయిన ఆరోగ్యం, అన్ని రకాల సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇవ్వడం కొరకు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు తెలుసా? నీ వద్దకు వస్తున్నాడు. ఆమేన్. శిష్యులు కూడా కలవరపడుతున్నారు ఆ సముద్రంలో. ఎక్కడికి పోవాలయ్యా, ఎవడున్నాడయ్యా అన్నా రా అన్న అంటే ఇంకొక పొడ వేసుకోవడం రావడానికి ఇంకోటి ఉండా, ఎవరు లేడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యా అమ్మ అక్క అని పిలిచిన పిలుపుకి చెవికి ఎవడికి వినపడినంత దూరంలో వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు, ఏంటో తెలుసా? మాకు సాగు. అప్పుడు యేసయ్య నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఎవరి కోసం తెలుసా? ఎవరి కోసం? ఆయన బిడ్డల కోసం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వచ్చిన ఆయన నీ జీవితంలోకి రాడా? నీ జీవితంలో రాడా? నీ నీ పరిస్థితిని చూసి భయపడుతున్నావా? అప్పును చూసి భయపడుతున్నావా? రోగం చూసి భయపడుతున్నావా? కనీ సాధిన పిల్లగాలే కొడతంటే ఏడుస్తున్నావా? గుండెల నిండా వాళ్ళు భారంగా మిగిలిపోతే ఏం చేయలేని నిరాశ ఊపిలో నువ్వు కూరుకొని పోయినావా? ఇంటి ముందుకు వచ్చి వాడు వీడు అనే మాటలు తట్టుకోలేక నా బ్రతికి ఎందుకు అయిపోయిందనేసి నీకు నువ్వుగా కలవర పడిపోతుంటే యేసయ్య నీ కాడికి వచ్చాడు, నీ వద్దకే వచ్చాడు. నువ్వు ఒంటరి కాదు, నేను అనాథగా విడిచిపెట్టకూడదనే యేసయ్య ఇప్పుడు వస్తున్నాడండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికో తెలుసా? ఎవరి వద్దకు వస్తాడో తెలుసా? ఆయనకు మొరపెట్టిన వారి జీవితానికి నిశ్చయంగా ఆయన పలుకుతాడు. నిశ్చయంగా ఆయన వచ్చి భయపడుకొని చెప్పి ఆయన నిన్ను ముందుకు తీసుకుని వెళ్తాడండి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొరపెడుతున్నారా? మొరపెడుతున్నారా? గురి పెడుతున్నారా? అమ్మా చెప్పాలి. మొరపెడుతున్నారా? గురి పెడుతున్నారు. ఇంత ఏళ్ళు కూడా నిద్రపోయే మహాభక్తులు ఉన్నారంటే మన సంఘంలోనే. ఆమేన్, హల్లెలూయా. ఇంత ఎండలో ఇంత ఏడికి అసలు ఎట్లా నిద్రపడుతున్నా కూడా అర్థం కాదు. నాకు ఏసీలో పెట్టినట్టు ఉంది. హాయిగా కొంచెం ఇటు పడతా ఉంది, పక్కన ఇట్లా గుర్తా ఉంది. గుద్దమాకక్క ఏం కాదు, పండు కింద పడితే ఒకసారి గుర్తొస్తుంది. హల్లెలూయా. కింద పడదనుకో అప్పుడు అర్థమైంది, అయ్యో ఎట్లా కింద పడరు నాయన. మనకి అదే రోగం అన్నది, కోడి నిద్ర. నిద్రపోతుంది. మరి అది జ్వాలపాడినట్టు ఉంటుంది. ఇంత తరచుకుంటూ చెప్తాడు, జ్వాలపాడినట్టు ఉంటుంది. ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా అందరూ హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా రెండు చేతులు పైకి ఎత్తి అనుకున్న వాళ్ళు కూడా హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా నిద్ర వచ్చిన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఇంతమంది ఉన్నారు నిద్ర వచ్చిన వాళ్ళు. వాగ్దాన సందేశం, వాగ్దాన కొడుకు రోజు ఎట్లా అంతే హుషారుగా ఉండాలి జనాలు. టయానికి అయిపోయాయండి, ఎండకూడదు, టయానికి అయిపోయాను, టయానికి అయిపోయి టయానికి వస్తే టయానికి అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్నాక హల్లెలూయా చెప్పు, హల్లెలూయా చెప్పింది ఒప్పుకుంది మొత్తానికి. అయితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన యొద్దకు వస్తే మొదటి మన ఆశీర్వాదం ఏంటంటే మన భయాలన్నింటినీ తొలగించేస్తాడు. ఆమేన్. మన ముందుకు నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఎవరి వద్దకు వస్తాడంటే అక్కడ రాస్తున్నాడు ఏమని? నేను మొరపెట్టగా నువ్వు నా యొద్దకు వచ్చావు. ఎవరి దగ్గర కట్ట మొరపెట్టడం అంటే మన వాళ్ళు ఉపవాస ప్రార్థన అంటే ఎంతమంది వచ్చారండి? ప్రార్థన అనగానే మన వాళ్ళు ఎట్లా చేస్తారు, మళ్ళీ మనకు సెటైర్లు వేస్తారు కొంతమంది.
మనకే సెటర్ లేస్తారు కొన్ని 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 సందర్భాలు. ఎట్లాంటి సెటర్? అసలు అయ్యగారు ప్రార్థన చేస్తాడా? అయ్యగారు ప్రార్థన చేస్తాను, నువ్వు రా నా దగ్గరికి వచ్చి కూర్చో, 24 hours నాతో పాటు తిరుగు, ప్రార్థన చేస్తాను లేదా ప్రార్థన అయింది. హల్లెలూయా. అయ్యగారు అంటే నన్ను అట్లా డైరెక్ట్గా అనరు, కానీ కొంతమంది ఉంటారుగా ఈ చిటికేనా అంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రార్థన అనుభవం ఉండదు, ప్రార్థన మొరపెట్టే అనుభవం ఉండదు, దేవుని సన్నిధిలో గోజాడే అనుభవం ఉండదు. ప్రార్థన ఉందమ్మా, ఉపవాస ప్రార్థన ఉందమ్మా, స్త్రీల కొడుకు ఉందమ్మా, ఇంకా కుటుంబాసులు కొనుక్కుందామా అంటే అట్ట పోతాడు, కానీ ఇట్లాడు అటెటో పోతాడు, మరి ఎడిపోతాడో తెలియదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది న్యాయం. ఈ ప్రార్థనకు వచ్చారు వాళ్ళ అనుభవం, మొరపెట్టాల అనుభవం ఇది. సరే, అది మనం తర్వాత చెప్పుకుంటాడే కానండి. ఆయన యుద్ధకు వస్తే కలిగే ఆశీర్వాదం ఏంటో ఇంకొక మాట చెప్పేసి నేను త్వరగానే ముగించేస్తాను. చూడండి, యెషయా గ్రంథం చేయండి ఒకసారి. యెషయా గ్రంథం చేయండి, 35వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. ఆ, 35వ. ఆ, ఆ, నీ దేవుడు వస్తున్నాడు, ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. హల్లెలూయా. ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని భయపడుతున్న భయాలన్నిటి నుంచి విడిపిస్తాడు. ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని రక్షిస్తాడండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడు దేవుడు? మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడంట. ఆల్రెడీ రక్షణలోనే ఉన్నాం కాండి అని మనం చెప్పుకోవచ్చు. దానికి మరొక చోట మరొక మాట, మరి ఆ యొక్క స్టోరీ వింటే అర్థమవుతుంది. మనం రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ ఒక ప్రవక్త కనపడతాడు మనకి. ఆ ప్రవక్త పేరు ఏలియా. ఏంటండి? ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త ప్రార్థన చేస్తే ఏమైంది? వర్షము ఆగిపోయింది. మరలా ప్రార్థన చేస్తే వర్షము పడింది. ఒకరోజు సవాలు విసిరాడు, బయలు గొప్పదా, యెహోవా గొప్పవాడా? బయలు గొప్పదైతే జనులారా బయలునే ఆరాధించండి. యెహోవా గొప్పవాడైననుకో వాటందరినీ ఆ విగ్రహాలు పలగొట్టేసి ఇంకేంటి, మీరందరూ యేసే నిజమైన దేవుడు అని ఒప్పుకొని నా దగ్గర అని ఆయన ఒక సవాలు విసిరాడు. మనం చదువుతాం అక్కడ ప్రవచనం. మొత్తం మీద ఈ బయలుని ఆరాధించే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? బయలు అంటే అక్కడున్న వాళ్ళ దేవత, ఆ బీచ్లో ఉన్న వాళ్ళ విగ్రహారాధన చేసే ఒక దేవత. ఒకడొచ్చాడు రక్తాన్ని పోసాడు, ఒకడొచ్చాడు మొత్తుకుంటున్నాడు, ఒకటే పూజలు చేస్తున్నారు, గంటలు కొడుతున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, వివిధ రకాల పూజలన్నీ చేస్తున్నారు, కానీ అనట్లే, ఉత్తరం అనట్లేదు. హల్లెలూయా. అట్లే ఉంటున్నాయి. చేశారు 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 చేశారు, మొత్తం అయిపోయింది. మొత్తం అయిపోయిన తర్వాత చదవండి ఆ మాట ఎక్కడుందో చదవండి అక్క. రాజుల అక్కడే ఉంటుంది, 19వ అధ్యాయం దగ్గరలో ఉంటుంది, 18వ 19. బైబిల్ క్లాసులో ఉన్న వాళ్ళందరూ రాజుల గ్రంథం రావట్లేదా? అక్కడ దాకా రాదు కానీ చదవండి, అది ఎక్కడుంది ఆ మాట. చదువు, వాక్యం చెప్పురా, వాక్యం. 18వ అధ్యాయం 22 గట్టి చదవండి. అప్పుడు ఏలియా చూడండి, అంత లెక్క అంత అవసరం లేదు, కానీ కింద ఉంటుంది చూడండి. ఎక్కడ? 28వ వచనం చూడండి. వారు మరి గట్టిగా కేకలు వేసి రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతో
శాస్త్రములతో తమ దేహములు కోసుకొనిచుండిరి. ఆ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమైన నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటన చేస్తూ వచ్చింది. కానీ మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చు వాడైనను లక్ష్యం చేసిన వాడని లేకపోయాను. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని జనులతో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చి అతడు కింద పడి పడద్రోయబడిన ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై నీ నామం ఇజ్రాయేలు అని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రము లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకొని ఇక స్టార్ట్ అయిందన్న హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఆ మాట 36 చూడండి. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరికి వచ్చి ఆ ఆ ఆ ఆ ఆ ఆ చూడండి, అతడు ఇలాగా ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్ళను బుగ్గిని దహించి, చూడండి హల్లెలూయా హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తాడనే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చిందనట. అక్కడ వాళ్ళందరికీ ఆశ్చర్యం. 2 తలంపుల మధ్య మీరు ఎంతకాలం ఉంటారు నాయన, అది దేవుడా ఇది దేవుడా అని వాడు వీడు మొత్తుకోవడం కాదురా. ఎవరు ఆకాశం నుంచి అగ్ని దిగిస్తారో ఆయనే దేవుడు అని చెప్పి ఒక సవాల్ విసిరేస్తే ఆ సవాల్లో దేవుడు ఈ యొక్క ఏలియాని గణపరిచాడండి. ఈ ఏలియా అంతటి ప్రార్థన పరుడు. ఒకనొక రోజున ఒక సహోదరి, ఆమె పేరేం పేరు ఏం పేరండి యెజబేలు. ఈ యెజబేలు ఏం చేసింది తెలుసా? మొత్తం విన్నది, అయ్యా మన ప్రవక్తలందరినీ చంపేసిన అహోబు పోయి చెప్పేశాడు. ఇగో సంగతి మొత్తం జరిగిందని చెప్పగానే మనవాడికి ఒక వార్త వినపడది. ఇగో ఏలియా నిన్ను ఆ యెజబేలంట రేపు చెప్పాలి చెప్పేది గట్టి చెప్పరా, రేపు ఈ వేళకి ఖచ్చితంగా నీ పని అయిపోద్దని చెప్పు అని చెప్పాను. మొత్తం మీద మనోడికి ఆ మాట వినగానే గుండెల్లో గుబులు పుట్టుకున్నాడు. వామ్మో, నేను ప్రార్థన చేస్తే అగ్ని దిగొచ్చింది మర్చిపోయింది. ఇంకా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి వర్షం కురవటం ఆగిపోవటం అది మర్చిపోయాడు. ఇప్పుడు ఏం పట్టుకున్నాడు తెలుసా? ఆమె అన్నది ఖచ్చితంగా అని గబా 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 పరిగెత్తుకుంటే అడిగిపోయాడు తెలుసా? ఒక బాధని ఉక్షంకిందంట. ఆయన పడుకొని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ప్రభువా నా పితరుల దగ్గరికి నన్ను తీసుకుని పో ప్రభువా, నాయనా నన్ను తీసుకొని పో ప్రభువా, నేను భరించలేని ప్రభువా, నా బాధ ఇది ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే అక్కడ రాయబడి ఉంది యెహోవా దూత. యెహోవా దూత 19వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది. యెహోవా దూత వచ్చి అతన్ని ముట్టి లేచి భోజనం చేయమని చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, వచ్చి ఏమయ్యా ఏంది ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యా యెజబేలు మాట్లాడినవా నువ్వు, నీకు వినపడలేదా? దాని మాట వినపడలేదా నీకు? అది అన్నంత పని చేసింది, నీకు తెలియదయ్యా దాని మాటలు. అది ఏమైనా చేయగలిగిందయ్యా, నా వల్ల కాదయ్యా నన్ను తీసుకొని పోయా అని అంటే, ఇదిగో నీకు ముందు ప్రయాణం చాలా ఉంది. ఫస్ట్ నువ్వు ఆనందనం. యెహోవా దూత యేసు ప్రభు అక్కడికి వచ్చంట లేపి ఏం చేస్తున్నాడు తెలుసా? బలపరుస్తూ ఉండడం. నువ్వు భయపడుతున్నావు, సస్తావా? నువ్వు భయపడుతున్నావా? నా ప్రాణం తీసుకొని భయపడుతున్నావా? నేను నీ యొద్దకు వచ్చేది తెలుసా? నిన్ను రక్షించడం కొరకే. ఆమేన్ హల్లెలూయా. నిన్ను బలపరచడం కొరకే. లోకులనే మాటలు చూసి నువ్వు కృంగిపోతున్నావా? లోకులనే మాటలు విని నీకు నువ్వు ఆధైర్యపడుతున్నావా? నన్ను తీసుకొని పోతే బాగుండు, నేను చస్తే బాగుండు, నేను ఉండకపోయినా బాగుండు, నాకు అవసరం లేదు ఈ బ్రతుకు, అవసరం లేదు ఈ జీవితం అని వాడి మాటలు వీడి మాటలు నీ చెవులు ఎందుకు పెట్టుకుంటున్నావు? ఏలియా నీ యొద్దకు ఎందుకు వచ్చాను తెలుసా? నీ యొద్దకు రావడం నాకు ఒక ఉద్దేశం ఉంది తెలుసా? నీకు ప్రయాణం ఉందయ్యా, నువ్వు చేయాల్సిన ప్రయాణం ఉంది. నేను భయపెట్టినవాడు ఆమె దగ్గరికి పంపా చెప్పు. ఏమని భయపెట్టేది? రేపు ఈ పాటికి అన్నది కదా అమ్మా, నేను సావడం త్రాసు సంగతి, కానీ నీ రక్తాన్ని కుక్కలు నాకపోతే చూడరాదని చెప్పాడు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వేదో ఎదురు మాట్లాడుతున్నావు, నువ్వేదో చేస్తున్నావు కదా, నువ్వు నా అంత చూస్తావు అంటున్నావు కదా, దేవుడు నీ అంత చూస్తాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన నా యొద్దకు వచ్చాడు కాబట్టి.
నా యొద్దకు వచ్చాడు కాబట్టి నన్ను రక్షిస్తాడు, నా యొద్దకు వచ్చాడు కాబట్టి నేను ప్రాణ భయంతో బ్రతుకుతుంటుంటే ఆయన నాకు ధైర్యం చెప్తున్నాడు, బలపరుస్తున్నాడు. నువ్వు ప్రాణం తీసుకోవాల్సిన అవసరం నీకేంటయ్యా? నువ్వు ప్రాణం అడుగుతావా? నన్ను తీసుకుపో అని. నేను బ్రతకలేనయ్యా, నా వల్ల కాదయ్యా. ఇక్కడ అంతమంది ఉన్నారు అన్నట్లు ఏడ్చేవాళ్ళు. చెప్పండి, ఇక నన్ను తీసుకుపోయా, నాకు వద్దయ్యా. ఇక నన్ను తీసుకొని పోయా, నాకు అవసరం లేదయ్యా. చెప్పండి. కొంతమంది మాట్లాడుతుంటే పటా నీళ్ళని కారుతాను. వాళ్ళ బాధ అట్లా ఉంది. ఏం చేస్తారు? పటాపట గారిపోతాయి. ఎందుకయ్యా? నా ప్రియమైన వారిని కోల్పోయా, నాకు కష్టమైన, నాకు నచ్చిన వారిని నేను కోల్పోయా, ఎందుకు నాకు ఈ జీవితం అని. నీవు కూడా అట్లా ఉన్నావేమో సహోదరుడా. కోల్పోయిన వాటి దాని గురించి నువ్వు ఆలోచిస్తూ నీ ప్రాణం కూడా తీసుకోవాలనుకుంటున్నావు. నీ ప్రాణం కూడా ఏమండి పోతే బాగుండని కోరుకుంటున్నావా? కాదు. ఆయన నీ యొద్దకు వచ్చేది ఎందుకు తెలుసా? నిన్ను రక్షించాలి. ఆమేన్. ఏ విధంగా రక్షించాలని? ఆల్రెడీ రక్షించే ఉన్నాడు ఆయన. ఏ విధంగా రక్షించాలనుకుంటున్నాడు తెలుసా? నిన్ను భయపెట్టి, నిన్ను అధైర్యపరిచి, నీ సంగతి ఏందో చూస్తా, నీ యొక్క అంతేందో చూస్తా అని కొన్ని మాటలు నీ యొక్క హృదయాన్ని కలవరపరుస్తున్నాయి కదా, ఆ మాటలన్నిటికీ పులి స్టాప్ పెట్టడానికి. ఆమేన్. నిన్ను రక్షిస్తాడు అలాంటి మాటల నుంచి. హల్లెలూయా. నిన్ను రక్షిస్తాడు. అటువంటి మాటలు మాట్లాడేవారు లేదా అటువంటి పరిస్థితులన్నిటి నుంచి దేవుడు నిన్ను రక్షించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ మాటలు కూడా నువ్వు పడకూడదు. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? అటువంటి మాటలు అయినా వచ్చేవైనా కూడా నీ కంట రాకుండా నిశ్చయంగా నీ ప్రయాణంలో నువ్వు ముందుకు పోవాలనేదే దేవుని ఉద్దేశం. దేవునితో వచ్చి ధైర్యపరుస్తూ ఉంది. ప్రాణం పోతే బాగుండు. ఇక్కడ లేరా? ఎంతమంది ఉన్నారండి చెప్పండి. మొన్న ఒక ఇంటికి పోతే అక్క అంటుంది, ఏమని తెలుసా? అన్న, ఈ అప్పులు తీరే బదులు ఈ అప్పులు తీరవు, ఈ బాధ పోదు, నేను చచ్చిపోతే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఏమండి ఎక్కడికి పోయినా ఇది ఇన్సూరెన్స్ పోలే. హల్లెలూయా. అటు చేసి లాస్ట్కి మాకు కూడా ఇన్సూరెన్స్ కట్టుకుంటే బాగుండ్రు నాయన అన్నట్టుగా అయిపోతుందండి. హల్లెలూయా. అంటే మాటలు నిజంగా అంట. ఒక్కసారి కానీ ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమంటారన్నా, ఏజెంట్లా, ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్లు మాటలుంటే బ్రతకడం కంటే సావటమే మేలు అనుకుంటుంది. మన సంఘ పెద్దలందరూ ఏం చేశారంటే, మన పాస్టర్లు ఉన్నారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ అటు ఇటు వెళ్తారు కదా అని చెప్పేసి మన రామకృష్ణ మన వాళ్ళందరూ కలిసి తీసుకొస్తే ఆమె చెప్తుంది, ఏకాడికి వేలలో లేదు వ్యవహారం, అన్ని కోట్లలోనే. హల్లెలూయా. నువ్వు చచ్చిపోతే ఇదే ఇక అవన్నీ ఎంత. నువ్వు చచ్చిపోతే 1,50,000, 3 కోట్లు, 2 కోట్లు నాయన అవన్నీ వచ్చాయా? సత్యాత వరకేనా? హల్లెలూయా. కొన్ని మాటలు మొన్నట్లా ఉంటాయి, చచ్చిపోతే బాగుండు అనుకుంటుంటాయి కదా. ఒక్క విషయం ఆలోచించండి. ఈ రోజున చచ్చిపోయే పరిస్థితి నీకు ఎదురవుతున్నా కానీ నిన్ను సాగకుండా బ్రతికించే దేవుడు యేసయ్య ఉన్నాడండి. ఆమేన్. హల్లెలూయా. అదే మనుషులైతే పొడిచి నువ్వు సాగకపోయినా కానీ ఏమంటే చచ్చిండా లేదని కళ్ళని నిలబెట్టి చూసేవాళ్ళు లేరంటారా? ఇది వచ్చిండా లేదా ఇంకా సాగు అటు తొక్కుపోయిన వస్తారండి. ఇంకా మనోళ్ళు అంత కచ్చల మరలు తయారయ్యారు. ఎట్లా తయారయ్యారు అర్థం కాదు. ఏమన్నా భూమి తగాదాలా, ఆస్తులు తగాదాలా అంటే అవన్నీ లేవు. స్థలాలు కూడా గొడవ, చర్చిలో స్థలాలు కూడా గొడవ కొంతమంది. అది దస్తపోయి తెచ్చి గడితో పోతాను. ఏందో హల్లెలూయా. ఇక్కడ కాదులేండి, వేరే సంఘంలో. అది పోతే బాగున్నాను. ఎవరు పోవాలమ్మా? ఎందుకు అమ్మానంటే నా స్థలంలో కూర్చోడదా, నా స్థలంలో కూర్చోడదా. ఏ స్థలంలో గుండె రాసి పెట్టినవా? ఈ స్థలం అని జ్ఞానం ఉండాలి కదా. ఏమన్నా మీకు ఏమన్నా పంచాయతీలో ఏమన్నా గట్ల గొడవలా, లేకపోతే ఏమన్నా పొలాలు గొడవలా, కుటుంబాలు గొడవలా? హల్లెలూయా. ఉన్నారు, అట్లాంటి వారు కూడా ఉన్నారు. కానీ ప్రభు నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. నువ్వు కలవరపడుతున్న సందర్భంలో చావు మేలు అనుకుంటున్నావు కదా, ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను రక్షించాలని ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబాన్ని రక్షించాలని ఆశపడుతున్నాడు ఆయన. నీ జీవితాన్ని రక్షించాలి, నీ పిల్లల్ని రక్షించాలి. అధైర్యపడిపోతూ కుటుంబంలో శాపాన్ని అనుభవిస్తూ ఎటువంటి రక్షణ ఆనందం లేకుండా, ఎటువంటి రక్షణ యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించుకుంటా కుటుంబంలో శాపంగా మార్చుకుని, అయ్యో
వీడితో కలిసి ఉండటం కంటే సావడం మేలు, ఈమెతో కలిసి ఉండటం కంటే చచ్చిపోవడం మేలు, ఈ పిల్లలతో ఉండటం కంటే పోయి ఆ ఇంట్లో సావడం మేలు అనుకుంటున్నా ఆ తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, భర్త కానీ ఉన్నారు చూసారా. నీ కొరకే దేవుడి వాక్యం ఏంటో తెలుసా, ఇదిగో నేను నీ యొద్దకు వస్తున్నా. ఏలియా అంతే అనుకున్నాడు. ఏలియా ప్రార్థన చేస్తే అనేక అద్భుతమైన కార్యాలు జరిగినాయి, కానీ ఒక చిన్న మాటకి ఎంతగా అధైర్యపడ్డాడో తెలుసా. యేసు ప్రభు రక్షించడం అంటే ఎట్లా రక్షించాడో తెలుసా. ఆయన రక్షించడం అంటే ఏదైతే నిన్ను ముంచి వేయడానికి సిద్ధపడుతుందో, ఏదైతే నిన్ను అవమానపరచడానికి సిద్ధపడుతుందో, ఏదైతే నువ్వు చచ్చిపోవడానికి దారులు తీస్తున్నావో అవన్నీ కూడా కనుమరుగు చేస్తాడండి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ యెజబెల్ని చంపేసింది, కానీ ఇప్పుడు ఆ యెజబెల్ నాటి మనుషుని చంపాలి అట్లా కాదు. ఆ యెజబెలు కాదండి కావాల్సింది, ఆ యెజబెలు ఆత్మ కావాలి. ఆ యెజబెలు ఆయన్ను ఏ విధంగా అయితే ఆయన చావును కోరుకుందో, ఏ విధంగా అయితే పరిస్థితులను చచ్చిపోవడానికి దారి తీస్తున్నాయో ఆ దారులన్నీ మూతపడిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని దూత ఒక మార్గాన్ని చూపించింది, నువ్వు వెళ్ళు, ముందోటెళ్ళు, చాలా పని ఉంది. కానీ ఒక్కసారి ఆలోచించండి సహోదరి, ఒకవేళ నీ పిల్లలతో కావచ్చు, నీ కుటుంబంతో కావచ్చు, నీ భార్య, నీ భర్త, నీకు సంబంధించిన వారితో, లేదా నీ లోకంతో నీవు అదే స్థితిలో ఉండొచ్చు. నేను చచ్చిపోతే బాగుండు, నాకు బ్రతకాలని ఆశ లేదు, ఇట్లాంటివన్నీ మనల్ని చెప్పుకుంటూ ఉంటారు కదా. అట్లాంటి పరిస్థితి కూడా నీ జీవితంలో ఉంటే ప్రభు నీకే సెలవిస్తూ ఉన్నాడు. నీ వద్దకు వచ్చిందే నిన్ను బ్రతికించడం కోసం అమ్మా, నీ వద్దకు వచ్చిందే నేను రక్షించడం కోసం అమ్మా, నీ వద్దకు వచ్చిందే నీ కుటుంబం అంతా కూడా ముందుకు పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక నిర్గమకాండంలో కూడా ఒక మాట రాయబడింది. ఏమని తెలుసా, నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమనంటే, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని కూడా రాయబడింది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కనుక ఆయన మన యొద్దకు వస్తే అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఆయన మన యొద్దకు రావాలి అని అంటే బైబిల్లో ఒక మాట ఉంది, యాకోబు పత్రికలో, ఆయన యొద్దకు రండి అప్పుడు నేను ఆయన మీ యొద్దకు వస్తాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏమని, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. యాడికి రావాలి నువ్వు? దేవుని యొద్దకు వస్తే దేవుని యొద్దకు వస్తాడు. కింద రాస్తా ఉన్నాడు, ఏమని తెలుసా, దేవుని యొద్దకు రాండి అని చెప్పి, దిమన్స్కులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి అని చెప్తూ ఉన్నాడు ఆయన. నువ్వు దేవుని యొద్దకు రావాలి. నీ హృదయం యేసయ్యకు దూరంగా ఉంటే ఎట్లా? ఆయన యొద్దకు రావాలి అని ఆశపడుతున్నావా? ఆయన నీ దగ్గరకు వస్తే నీ భయాలన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆయన నీ దగ్గరకు వస్తే నీ యొక్క కలవరం, నీ యొక్క ప్రాణ భయం లేదా నీ యొక్క బ్రతుకు మీద ప్రభువు నీకు ఆశను కలిగిస్తాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నీ దగ్గరకు వస్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నీ దగ్గరికి రావాలి అంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలమ్మా? ఏమంటున్నాడు ఆయన? ఆయన యొద్దకు నువ్వు రావాలి. నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆయన మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుని దగ్గరికి రారు. మొదట మా దగ్గరికే వచ్చిన తర్వాత చూస్తలే, దేవుని నమ్ముకోరాదమ్మా అంటే ఏమంటుందిగా, చూస్తలే కొంచెం అయిన తర్వాత. ఎప్పుడు కొంచెం అయిన తర్వాత? ఒక గంట అయిన తర్వాత కాదు అర్థం. మా వాడు పెళ్ళి అయిన తర్వాత చూస్తాడు అంటది ఒక, ఇల్లు కట్టిన తర్వాత చూస్తానులే. నీ మనసు దేవునికి దూరంగా ఉండి, నీ హృదయం దేవునికి దూరంగా ఉండి, దేవుడా నా ఇంటికి రా, నా యొద్దకు రా అంటే యేసుక్రీస్తు ప్రభువు నీ ఇంటికి ఎలా వస్తాడు? నీ హృదయానికి ఎలా వస్తాడండి? దేవుడు నీ యొద్దకు రావాలి. దేవుడిని ఆశీర్వదించాలి. దేవుడు నీ భయములన్నిటి నుంచి దేవుడిని విడిపించాలి. దేవుడు నీ బ్రతుకుపై ఆశలు లేకుండా చేస్తున్న నిరాశను కొట్టివేసి మరలా నిన్ను రక్షించి బ్రతుకు మీద నీకు అనేక రకాలైన ఆశీర్వాదాలు కలిగించే దిశగా నీ బ్రతుకు కొనసాగించబడాలి అని అంటే నీవు ఆయన యొద్దకు వచ్చే అనుభవంలోకి నువ్వు రావాలి. మనం వస్తామా? మన హృదయం ఆయనకి దగ్గరగా ఉంటుందా? యేసయ్య హృదయానికి మన హృదయం సమీపంగా ఉంటుందా? వాక్యం విన్నంతసేపే కొంతమంది, ప్రార్థన చేసే అంతసేపే, తర్వాత యథావిధి అన్నట్టుగానే జీవితాలు. ఇంకొంతమంది ఇంకా నయం,
వాళ్ళు జోలోనే పెట్టుకొని వస్తారండి. మళ్ళీ అయ్యగారట కొంచెం లేటుగానే అయిపోతుందిగా ప్రార్థన, ముందే పడుకొని పోదాం అని చెప్పి మొన్న పోయిన వారం ఒక బాటిల్ అక్కడ వదిలిపెట్టిపోయారు ఒకరు. ఆ బాటిల్ పేరు నన్ను మీరు అడగమాకండి దయచేసి. హల్లెలూయా. ఏం బాటిల్ అని అడగమాకండి, మీకు అర్థమైందని నేను అనుకుంటాను. హల్లెలూయా. వచ్చిండు, కూర్చున్నట్టుంది, అది ఎట్లా జారిపడ జోలో నుంచి అట్లనే వెళ్ళిపోయింది. తర్వాత మన వాళ్ళు నాకు అన్న ఇదేందన్నా, అన్న ఇదేందన్నా, అదేదో మనకి నూతలు పడాను రా. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెమైనా ఆలోచన ఉండాలా? నీ బ్రతుకు మార్చబడాలని కోరుకున్నప్పుడు యేసు ప్రభు నీ దగ్గరికి రావాలి. ఆయన నీ దగ్గరికి రావాలని కోరుకున్నప్పుడు నీ మనస్సు ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి రావడం అంటే నేను అక్కడికి పోతా, నేను మహాకూటములు పోతా, నేను గుడాల పండగ పోతా, నేను కృపా పండగలకు పోతా, నేను ఆ పండగ పోతా, ఇంకేదో కొత్త పండుగ, ఇక్కడ ఏ పండగ అది, పుణ్యక్షేత్రాలకు పోతా. నువ్వు ఏ పండగ పోయినా అక్కడ తెచ్చుకునే మిఠాయిలు తప్ప ఏం తెచ్చుకోలేవు. అర్థమవుతుందా? మిఠాయిలు, పాటల పుస్తకాలు, ఇంకేంటి చీరలు, గుంటూరు చీరలు. మన వాళ్ళు ఇంకా ఘోరం. గుంటూరు చీరలు 30 రూపాయలకే ఒక చీర అంట. మరి అదేం చీర కట్టుకోగానే చినిగిపోయే చీరలు కూడా అవి కూడా వదలట్లే. తెచ్చుకొని ఇక్కడికి వచ్చి అందరికి పంచి పెడుతున్నారండి, ఫోటోలు తీసుకుంటాం. హల్లెలూయా. అక్కడికి పోతే మన బ్రతుకులు బాగుపడతాయా? కాదు. నీ హృదయం యేసయ్య దగ్గరికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ హృదయం యేసయ్యకు దగ్గర కావాలి. యేసయ్యకు దగ్గరికి రాకుండా నువ్వు ఇక్కడే ఉండి నా కుటుంబంలో ఎందుకు, నాకు నష్టం ఎందుకు, నష్టమే జరిగింది, ఆశీర్వాదం ఉండదు. నీ హృదయం యేసయ్యకి దగ్గర అవుతున్నప్పుడు నీ బలహీనతను యేసు ప్రభు చూస్తాడు, తెలుసా? నీ పరిస్థితిని చూస్తాడు. నాకు ఈ అలవాటు ఉంది కదా, ఎలా అనుకోక యేసు ప్రభు మానిపించేస్తాడు. మన హృదయాలు టీవీకి దగ్గర అవుతాయి, సినిమాలకు దగ్గర అవుతాయి. బా, సినిమా స్టోర్ అంతా నా కోసమే అక్క, నా కోసమే అమ్మా. నేను ఆ రూమ్లో ఉండి వింటున్నా, ఇద్దరు సహోదరులు మాట్లాడుకునే మాట. ఆ సినిమా స్టోర్ అంతా అసలు నా గురించి ఏడుపు వచ్చింది అక్క. సినిమా చూసినంత సేపు చూసినావు అమ్మ నువ్వు సినిమా, ఆ కిటికీలో చూడగానే గబగబగా గూలో దూరు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది జరిగి నెల అవుతుంది లేదు. వాళ్ళు అనుకున్న నెలకి ఏం చెప్తా అనుకున్నారు, కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది. ఏమండి, నిన్న మనోళ్ళు పిల్లగాళ్ళ ముందు చెప్పి ఒకసారి మన విశ్వాసాలు అందరూ ఏం చేస్తారో చూసి రాపోరాదంటే ఒక్కడు టీవీ ముందు నుంచి బయటికి రావట్లేదు, ఒక్కడు రావట్లేదంట. అందరు టీవీల ముందే కూర్చున్నారంట. ఏమైంది రా అంటే, ఇది కొత్త సినిమా వస్తుందనంట. ఆ కొత్త సినిమా వస్తుందని చెప్పి టీవీల ముందు అదుక్కుని పోయారంట. నీ కొడుకు బెల ఉంటాడు అమ్మాయి. రేయ్, టీవీ పెట్టి సినిమా చూడు, కానీ పొరపాటున కానీ గద్దిచ్చైనా యవనస్తుల కొడుకు నడిపించావా? నీ పిల్లల్ని యవనస్తుల కొడుకు నడిపించావా? యవనస్తుల కూడా జరుగుతుంది, పిల్లలు పాడైపోతారు. అయ్యగారు దైవజనుడు వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు, సేవకులు అందరూ ఉన్నారు, పెన్నులు వేస్తారు అంటే అయ్యొద్దు మనకి. మొన్న కరోనా టైంలో వామ్మో ఎక్కడ లేని గోల. నీళ్ళు వచ్చినోడు తీసుకొని, నీళ్ళు రానోడు తీసుకొని, ఎవరో పాపం మన చర్చి అయ్యో పాపం చర్చి మునిగిన తీసుకొచ్చారు వాళ్ళు. మన చర్చి మునిగిన మా చర్చి మునగలేదని మనం కొంతమంది పిలిచేస్తే ఒక విశ్వాసం అలిగిపోతుంది. మీకు నచ్చిన వాళ్ళకి తెచ్చుకోండి, మాకు అవసరం లేదండి. అమ్మా, ఈసారి మాత్రం వచ్చి లారీ మొత్తం నీకే ఇస్తాం, కానీ నీ ఇల్లు మునిగిపోయినప్పుడు రా. హల్లెలూయా. అంతే కదా, మరి ఏమంటాం? నీ ఇల్లు మునిగిపోయిన రా, మొత్తం మీరే తెచ్చుకుంటారా, మొత్తం మీరే తెచ్చుకోండి. పంచుకుంటున్నావా? ఏమన్నా మేము ముగ్గురు అయ్యారు పంచుకుంటున్నా, నువ్వు తీసుకో, నన్ను తీసుకోవాలి, నేను పంచుకుంటున్నా. ఏమన్నా జ్ఞానం ఉండదు కొంతమందికి. అవి కావాలి. పుణ్యానికి వస్తున్నా అంటే ఎంత దూరం పోతారు. ఆ మధ్యలో ఒక ఆయన ఉండే సరుకులు ఎత్తానంటే లైన్లు బాగా చెప్తున్నారు అక్కడికి. కానీ దేవుని ప్రార్థన అంటే నీ మనసు ఎంత ఆతృత పడుతుంది. మీరు ఆలోచించావా? ప్రార్థన అంటే నిర్లక్ష్యం. ప్రార్థన అంటే భలే మంచి లాల్చి వేసుకొని చెప్పాలి, అప్పుడు వింటారా? ఒకరికి లాల్చి వేసుకొని చెప్పాలి, ఒకడు కోట్ వేసుకొని చెప్పాలి, ఒకరికేమో దాన్ని ఏమంటారు అక్క పంచ కట్టుకొని చెప్పాలి. ఉన్నాయి, నాకు పంచయ్య గారు కూడా ఒక ఆయన పంచి ఇచ్చిండు, దాన్ని ఏమంటారు ఇంకండు క్యాసికా? క్యాసిక్ కూడా మన ఆర్సీఎం క్యాసిక్ కూడా నా రూమ్లో ఉంది, పంచ కూడా ఉంది. నాకు టీపీఎంఐ గారు పంచి ఇచ్చిపోయింది.
పంచ కట్టుకోండి, ఒక్కసారి మీరు పంచ కట్టుకొని చూడాలని చెప్పి. ఇంకేమున్నాయి? లాల్ చేసుకోవాలా? లాల్ చేసుకుంటే భక్తులా? పంచలు కట్టుకుంటే భక్తులా? కోట్లు వేసుకొని కోటి మీద వస్తేనే మనకి బాగా ఉందా అది ఉంటుంది అంటే అర్థం? అది మూర్ఖత్వం. నేను వాక్యం గద్దిస్తున్నప్పుడు నువ్వు లోబడే చిత్తం ఏడుంది? నీ ఆశీర్వాదాన్ని అంతా నువ్వు పోగొట్టుకుంటున్నావు. స్త్రీల కొడుకు పెడితే స్త్రీల కొడుకు ఎంతమంది వస్తున్నారు తెలుసా? ఎంత ఆసక్తితో గొడవ అయితే ఆ నిక్కి ఈ నిక్కి ఏంది అక్కడ అంటే పంచాయతీకి మొత్తం మనోళ్ళే, అక్కడ రావద్దంట వాళ్ళు, మొత్తం మనోళ్ళే నిక్కి వస్తున్నారండి. ఏందమ్మా పంచాయతీ సందులో నుంచి బొక్కలో నుంచి అత్తా ఇట్లా అయిందా ఏమైంది, ఏం జరిగింది, ఆడిని కొట్టిర్రా ఈయన కొట్టిర్రా, ఎవరు తప్పు ఏమో తప్ప ఇవే. ఏ రోజు అడిగిర్రా స్త్రీల కొడుకు సంబంధించిన అక్క ఎవరైనా, అక్క ఎట్లా జరిగింది అక్క మీటింగ్ బాగా జరిగింది, దేవుడు మొన్న ఆశీర్వాదంగా జరిగిన అడిగిర్రు ఎవరైనా? ఉపవాస ప్రార్థన ఎవరి కోసం ఉపవాస ప్రార్థన? నీ పిల్లగాళ్ళు రోడ్ల మీద పోతున్నారా బాబు, మంచిగా ఉండాలి రా అంటే ఒక్కరు రాడు. నాకు షుగర్ అండి, నాకు బీపీ అండి, నాకు అదండి, పింఛన్ కాడికి మాత్రం ఏందమ్మా ఇప్పుడు దాకున్నామని అంటే 4 దాకా ఉండదన్న. పొద్దున్న 8 వచ్చిన తినమ్మా ఒక్క బిస్కెట్ తీసుకుని తిన్నాయా. అక్కడ ఉన్న ఆలోచన నీ పిల్లలు పాడైపోతుంటే సంఘం సేవకులు ఉపవాస ప్రార్థన చేస్తున్నారంటే ఎంత ఆసక్తి నీకు. హల్లెలూయా. సువార్త కొడుకు పెట్టి ఖర్చు పెట్టుకుంటున్నారు వాళ్ళు. నాకు మొన్న వాళ్ళని చూస్తే బాగా అనిపించింది. ఎవరు మన కవలమ్మలు వాళ్ళు, రాజుల గారు సువార్తకు ప్రతిసారి పెట్టుకుంటున్నారు. వారు ఎంత ఆరాటపడుతున్నారు. నువ్వేమని చేయకపోయావా, నువ్వేమైనా సుజాత కానీ అత్తవాళ్ళు కానీ నివేదన చేయకపోయా మాకు ముందు చెప్పొద్దునంటే మన వాళ్ళకి ఎంత ఆసక్తి. ఫస్ట్ టైట్ అయిపోయినావు అయ్యగారు, బాగా ప్రార్థన చేసి టైట్ అయిపోయినానేమో అంటే ఒకళ్ళని ఉద్దేశించి చెప్పట్లే, నేను మనకి ఆలోచన వాళ్ళకి చెప్తున్నా. సువార్త చేయవారు పాదాలు సుందరమైన చెప్పినప్పుడు నిజంగానే నీకు ఆరోగ్యం బాగాలేదు, నువ్వు నడవలేవు, నువ్వు చేయలేవు, నేను వారిని గురించి మాట్లాడలేదు, ఆరోగ్యంగా ఉండి మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడతాను. హల్లెలూయా. ప్రభు ఖచ్చితంగా మన మాటలు వింటున్నాడు. ఆమేన్. నా బాధ అంతా ఏంటంటే మీరు పరిపూర్ణులు అవ్వాలనేదే మా ఆలోచన. ఆమేన్. నువ్వు యేసయ్య యొద్దకు నీ మనసు రావాలి. ఆమేన్. మనం చాలా సమీపస్థలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు దూరం అయిపోయినావంట. మన ఆలోచనలు, మన క్రియలు, మనం అంతా కూడా దేవునికి దూరం అయిపోయి బ్రతుకుతున్నాం. దేవుని మందిరానికి రావడం, కానుకలు ఇవ్వడం, దశభాగాలు ఇవ్వడం, ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కావండి. నేను దశభాగం ఎక్కువ ఇస్తే తెలుసా, నేను అయ్యగారికి వస్తే కానుక ఎక్కువ ఇస్తే తెలుసా, నేను ఆహారం పెడతా తెలుసా, నేను అజ్జేస్తా తెలుసా, ఇచ్చేసి ఇవన్నీ కాదు దేవునికి కావాల్సింది. నీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా? నీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా? 100 మంది 100 రకాలుగా మాట్లాడుకోనికి అనవసరం. నీ హృదయం యేసయ్యకి దగ్గరగా ఉంటే సమస్త విషయాల్లో దేవుడు నీకు జయం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సమస్త విషయాల్లో నీకు అపజయం అనేది ఉండదు. జయ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నీకు అనుగ్రహించేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక నా సహోదరి సహోదరులారా, దేవుడు మన యొద్దకు రావాలి అని అంటే ఏం చేయాలి? మనం దేవుని యొద్దకు వెళ్ళాలి. మన దేవుడు బొమ్మలు కాదు. దేవుళ్ళమ్మని తిరిగే అయ్యగావు కదా, తిరుగుతూ ఉంటారు కొంతమంది. దేవుళ్ళు కావాలా? ఇప్పుడు నేను పోతుంటే బయట పెట్టున్నాయి, మొత్తం బొమ్మలన్నీ ఇట్లా పెట్టున్నాయండి. ఏందా ఈ బొమ్మలు అంటే అన్నీ అమ్ముకునే అంట. యేసయ్య బొమ్మలే. ఆ బొమ్మల గురించి కాదు. ఆ బొమ్మలు చూడగానే కొంతమంది కాళ్ళ కింద పడగానే ఇది ఎక్కలేని తొల్లంతా బొమ్మకే ఉంటుంది. హల్లెలూయా. అత్త ముద్దు పెట్టి, ఇట్టి ముద్దు పెట్టి, మొన్న ఒక ముసలామె వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ టీవీలో వేసే కరుణ మడిచిపోతుందండి. ఏమో మూతి దానికి ముద్దు పెడతా ఉంది. హల్లెలూయా. జాగ్రత్త, ఒక్కొక్కసారి స్టాకులు వస్తాయి లేని కూడా. హల్లెలూయా. గడి చెప్పండి హల్లెలూయా. ముద్దు పెడతాను అనమాట. ఏసయ్య ముద్దు పెడతాను. అది అది టీవీ, అది గబగబ ఇంటికి మొత్తం ఏం చెప్తే లాగిస్తుంది అంతా. ఇప్పుడు పెడితే పెట్టినా కానీ ఇంకోసారి పట్ట మాకు గట్టిన అత్తకపోతావు. హల్లెలూయా. అది వదలకపోయిందా పరదేశంలో పీలాలి. హల్లెలూయా. గట్టిగా 2 చేతులు పైకి ఎత్తాడు. హల్లెలూయా. యేసయ్యకి నీ హృదయం దగ్గర అవ్వాలి. ఆమేన్. అప్పుడు ఆయన నీ యొద్దకు వస్తాడు. ఆయన వస్తే ఆశీర్వదిస్తాడు. ఆయన వస్తే నిన్ను రక్షిస్తాడు. ఆయన వస్తే నీ యొక్క
చెప్పండి, బైబిల్ అన్నింటిలో నుంచి విడిపిస్తాడు. మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇట్టి మాటలు మన హృదయంలో స్థిరపరచుగాక. ఆమేన్.